హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో చిన్న ఈవెంట్ ఉంది. అందరికీ బగారా రైస్ చేస్తున్నాం. సో, ముందుగా టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే కొబ్బరి తురుము పెట్టుకుందాం. ఒక కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని, బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని, వాటిని కాసేపు బాగా వేయించాలి. కాసేపు ఆగి అందులో జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం. ఆ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సరిపడినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. మన వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఆ కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. తర్వాత మేము 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాం. సో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళల్లో నానబెట్టిన బగారా రైస్ని వేసుకోవాలి. కొంచెం సేపు ఆగిన తర్వాత మన రైస్ రెడీ అయిపోతుంది. ఈ బగారా రైస్లోకి చికెన్ కర్రీ, గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. Please subscribe,